యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. భయపడకము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, తన కుమార్తె అనారోగ్యాన్ని బట్టి, మరణమును బట్టి ఆవేదనతో ఉన్న సమాజ మందిరపు అధికారి అయిన యాయేరును యేసు ప్రభువు ధైర్యపరుస్తూ ఈ మాట సెలవిచ్చెను. నేడు నీవు ఉంటున్న పరిస్థితిలోనో స్థితిగతులను చూసి కూడా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నారు. ఇక అంతే చాలు, నా జీవితం ఇక ముగిసిపోయింది, ఇక అన్ని దారులు మోసుకుపోయాయి, నేనైతే ఇలా జీవించగలను, చుట్టూ నాకు శత్రువులే, చుట్టూ నా పరిస్థితి అల్లకొల్లంగా మారిపోయినదని భయపడుతున్నావా? ఆయన యందు నమ్మికుంచితే జరుగు కార్యములేమనగా నీ మనోనేత్రములు వెలిగింపబడును. అంటే నీవు ఏమవుతుందో, ఈ స్థితి నన్ను ఎంతగా దిగజారిపిస్తుందో, నేనేమైపోతానో ఈ సమాజంలో అని ఎన్నెన్నో ప్రశ్నలతో నీ హృదయం తల్లడిల్లిపోతున్నది కదా. అలా కాకుండా ఆత్మీయ మనోనేత్రాలను దేవుడు వెలిగిస్తాడు. నీకు జీవమును ఆయన కలుగు చేస్తాడు. విశ్వాసమునకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అది క్రీస్తు శక్తికి సమస్తము సాధ్యమే. నేడు నీ జీవితములోనూ, కుటుంబములోనూ, సంఘములోనూ చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి భయపడకము, బాధపడకము, నిరాశ చెందకము. కేవలం దేవుని యందు మాత్రమే నమ్మికుంచుము. ఆయన శక్తి కలిగిన కార్యము నీ ఎడల ఆయన జరిపించు. యెహోవా యందు నమ్మికుంచువారు వర్ధిల్లును అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ స్థితి ఏదైనాను సరే, దేవుని యందు విశ్వసించి ఆయన యందు నీవు పరిపూర్ణమైన నమ్మకం కలిగి జీవించినట్లయితే నీ ప్రతికూలపు స్థితిలన్నీ దేవుడు సానుకూలంగా మార్చి నీలో సమాధానాన్ని నీకు పుట్టించి సంతోషాన్ని, నెమ్మదిని నీకు దయచేసి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.